హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు అదిరిపోయే శుభవార్త. ముఖ్యంగా మహిళలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కులాలకు సంబంధించిన మహిళలు 19 నుంచి 59 సంవత్సరాల మధ్యలో గనక ఉండినట్లయితే మీకు ప్రతి నెల కూడా ఆడబిడ్డ నిధి అనే పథకం ద్వారా అయితే రూ. 1500 అకౌంట్లోకి అయితే రావడం జరుగుతుంది. అయితే ఈ పథకానికి సంబంధించిన పూర్తి వివరాలు ఎలా ఉన్నాయి అనేది నేను మీకు ఈ వీడియో ద్వారా అయితే అందిస్తాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. కంప్లీట్ డీటెయిల్స్ అనేవి తెలియజేస్తాను. అలానే మీరు ఈ వీడియోని లైక్ చేయడం ద్వారా 10 మందికి ఈ సమాచారం రీచ్ అవుతుంది. తప్పకుండా లైక్ చేయండి. ఇక వివరాల్లో కనుక వచ్చినట్లయితే ఆడబిడ్డ నిధి పథకం అనేది ఎన్నికల మేనిఫెస్టోలో అయితే సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎక్కువగా చెప్పారనమాట. ఈ పథకాన్ని అయితే ఎక్కువగా ప్రజెంటేషన్ అనేది చేయడం జరిగిందనమాట. ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కులాలకు సంబంధించిన వాళ్ళకు వచ్చేసి ప్రతి నెల కూడా రూ. 1500 లెక్కన వారి యొక్క అకౌంట్లోకి అయితే జమ చేసే విధంగా ఈ పథకాన్ని మేము ముందుకు తీసుకువస్తామని చెప్పారు. తాజాగా ఈ పథకానికి సంబంధించి కొన్ని వివరాలు అయితే అందించారండి చంద్రబాబు నాయుడు గారు. ఈ పథకానికి సంబంధించి బడ్జెట్ కేటాయింపులు కూడా చేశారనమాట. దాదాపు 3300 కోట్లు అయితే ఈ పథకానికి అయితే ఖర్చు చేయబోతున్నట్లు సమాచారము. అదేవిధంగా ఈ పథకానికి సంబంధించి ఆన్లైన్లో దరఖాస్తులను గ్రామ వార్డు సచివాలయాల ద్వారా మరియు మీ సేవా కేంద్రాల ద్వారా అయితే తీసుకుంటామని చెప్తున్నారనమాట. అయితే ఇప్పుడు మనకు తాజాగా అందినటువంటి సమాచారం ప్రకారము అఫీషియల్గా ఒక వెబ్ పేజ్ అనేది ఆడబిడ్డ అనేది పథకానికి సంబంధించి అయితే రెడీ కాబోతున్నట్లు సమాచారము. ఆ యొక్క అఫీషియల్ వెబ్ పేజ్ యొక్క లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో అయితే ఉంటాయి. ఒకసారి చెక్అవుట్ చేయండి. లేట్ చేయకుండా ఈ పథకానికి సంబంధించిన అర్హతలు పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. మీరు లైక్ చేయాలి ఫ్రెండ్స్. లైక్ చేస్తే 10 మందికి ఈ సమాచారం ఉపయోగపడుతుంది. తప్పకుండా లైక్ చేస్తారని అనుకుంటున్నాను. ఒకసారి ఈ పథకానికి సంబంధించినటువంటి అర్హతలు మరియు ఇతర వివరాలు కనుక ఒకసారి చూసుకున్నట్లయితే ఈ పథకం అనేది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కులాలకు సంబంధించిన వాళ్ళకైతే వస్తుందన్నమాట. 19 నుంచి 59 సంవత్సరాల మధ్యలో అయితే ఉండాలి వాళ్ళ యొక్క వయసు అనేది. అదేవిధంగా ఇక్కడ మనకు ఈ పథకానికి సంబంధించి బడ్జెట్ కేటాయింపులు ఏ విధంగా ఇచ్చారంటే 3300 కోట్లు అయితే ఈ పథకానికి సంబంధించి బడ్జెట్ కేటాయించిందండి గవర్నమెంట్. ఇందులో బీసీ మహిళలకు సంబంధించి 1069.78 కోట్లు అయితే ఖర్చు చేయనుంది. ఈబీసీ మహిళలకు అంటే ఆర్థికంగా వెనకబడినటువంటి బీసీ మహిళలకు సంబంధించి దాదాపు 629 కోట్లు అనేటివి ఖర్చు చేయబోతుంది. మైనార్టీ మహిళలకు అంటే ముస్లిం మహిళలు, అదేవిధంగా కన్వర్టెడ్ మైనార్టీస్ ఉంటారు కదా, వాళ్ళకి సంబంధించి 83.79 కోట్లు అయితే ఇవ్వడం జరుగుతుందని చెప్తున్నారనమాట. అలానే ఎస్సీ, ఎస్టీ మహిళలకు సంబంధించి మిగులు నిధులు అనేటివి కేటాయించుతున్నట్లు తెలుస్తోంది. ఈ విధంగా బడ్జెట్ కేటాయింపుల గురించి చెప్పారు. అదేవిధంగా అఫీషియల్గా వెబ్ పేజ్ కూడా రెడీ అవుతుందని చెప్పారనమాట. అయితే ఈ యొక్క పథకానికి సంబంధించి ఎలిజిబిలిటీ అర్హతలు అనేటివి మీకు నేను తెలియజేయడం కోసం ఈ వీడియో చేస్తున్నాను. ఈ అర్హతలను నేను మన పొరుగు రాష్ట్రం అయినటువంటి కర్ణాటకలో ఈ పథకం అనేది మహాలక్ష్మి పథకం కింద అయితే తీసుకొని వచ్చున్నారనమాట. ఆ యొక్క పథకాన్ని రిఫరెన్స్ తీసుకొని మన రాష్ట్రంలో కూడా ఈ పథకాన్ని తీసుకువస్తామని చెప్తున్నారు. కాబట్టి అక్కడ ఉన్నటువంటి కొన్ని అర్హతలను అయితే నేను ఇక్కడ చూపిస్తున్నాను మీకు. ఇక్కడ ముఖ్యంగా అర్హతలు వచ్చేసి ఆంధ్రప్రదేశ్ నివాసితులై ఉండాలి. ఈ పథకానికి సంబంధించి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈబీసీ మహిళలకు సంబంధించి అయితే రావడం జరుగుతుంది. కాబట్టి ఈ కులాలకు సంబంధించిన వాళ్ళు మాత్రమే అర్హులు అవుతారనమాట. అలానే 19 నుంచి 59 సంవత్సరాల మధ్య వయసు ఉండాలి. రేషన్ కార్డు కంపల్సరీగా కలిగి ఉండాలండి. ఆధార్ కార్డు కలిగి ఉండాలి వయసు ధృవీకరణ కోసము. ఆధార్ కార్డులో మీరేమైనా అప్డేట్ చేసుకొని కనుక ఉన్నట్లయితే రీసెంట్గా ఆ డాక్యుమెంట్స్ కూడా పెట్టాల్సి అయితే ఉంటుంది. వాటి గురించి నెక్స్ట్ మాట్లాడతాను. ఇక్కడ ముఖ్యంగా 3 ఎకరాల మాగాని 7 ఎకరాల మెట్ట భూమి కలిగి ఉండకూడదు కుటుంబంలో ఎవరు కూడా. అదేవిధంగా 2 కలిపి 10 ఎకరాల మించి భూమి అయితే ఉండకూడదు అనమాట మీ కుటుంబంలో వాళ్ళకి. నెక్స్ట్ విద్యుత్ వినియోగం 300 యూనిట్లు మించి ఉండకూడదు అని చెప్తుందండి గవర్నమెంట్. ఇక్కడ సరాసరి అయితే తీయడం జరుగుతుంది. 12 నెలలకు సంబంధించినటువంటి విద్యుత్ వినియోగాన్ని సరాసరి చేస్తారు. అప్పుడు 300 యూనిట్లు కనుక మించి ఉండినట్లయితే మిమ్మల్ని ఈ పథకం నుంచి అయితే తొలగించడం జరుగుతుంది. అయితే ఈ పథకానికి సంబంధించి మీ దగ్గర ఉండాల్సినటువంటి ముఖ్యమైన డాక్యుమెంట్స్ ఒకసారి చూసుకున్నట్లయితే ఆధార్ కార్డు, ఆధార్ అప్డేట్ హిస్టరీ, రేషన్ కార్డు, కుల ధృవీకరణ పత్రము, పనిచేసేటువంటి మొబైల్ నెంబరు, ఇవన్నీ కూడా కంపల్సరీగా ఉండాలని చెప్తున్నారనమాట. అదేవిధంగా బ్యాంక్ పాస్ పుస్తకం జెరాక్స్. అంటే ఇక్కడ మనకు ముఖ్యంగా ఈ పథకానికి సంబంధించిన అమౌంట్ అనేది డీబీటీ విధానంలో అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేస్తారు. కాబట్టి సరైన అకౌంట్ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ డీబీటీ విధానంలో అకౌంట్ అనేది మీరు ఖచ్చితంగా యాక్టివేషన్ అనేది చేయించుకోవాలన్నమాట. అంటే ఎన్పిసి అనేది లింక్ చేసుకోవడం కంపల్సరీగా ఉండాలని చెప్పి చెప్తున్నారనమాట. నెక్స్ట్ వచ్చేసి పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు అండి. ఇక్కడ ఆన్లైన్లో దరఖాస్తులు అనేవి చేస్తాం కాబట్టి పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ అనేవి కూడా కంపల్సరీగా ఉండాలి. ఇక్కడ నేను చూపిస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ని డిస్క్రిప్షన్లో అయితే ఇస్తున్నాను. ఒకసారి మీకు ఇక్కడ సరిగ్గా కనిపించకపోయినట్లయితే ఒకసారి మీరు ఆ లింక్ మీద క్లిక్ చేసి అయితే చూసుకోవచ్చు.
ఇకపోతే ఈ పథకానికి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ ఎలా జరుగుతుందంటే, సో గ్రామ వార్డు సచివాలయాల ద్వారా మరియు మీ సేవా కేంద్రాల ద్వారా సో అఫీషియల్గా ఇప్పుడు రెడీ చేస్తున్నటువంటి వెబ్సైట్ ద్వారా అయితే మీరు ఆన్లైన్లో దరఖాస్తులను సబ్మిట్ చేసుకునేందుకు అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనకు అఫీషియల్గా ఈ పథకానికి సంబంధించి డేట్ అనేది కన్ఫర్మ్ కాలేదండి, ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. డేట్ కన్ఫర్మ్ అయిన వెంటనే కూడా అఫీషియల్ వెబ్సైట్ అయితే రిలీజ్ అవుతుంది. ఆ వెబ్సైట్ నుంచి ఎలా దరఖాస్తు చేయాలనేది నేను నెక్స్ట్ చెప్తాను అనమాట ఖచ్చితంగా. అయితే ప్రస్తుతం అప్లికేషన్ స్టేటస్ అనేది తెలుసుకోవచ్చు. ఒకవేళ మీరు అప్లై చేశారనుకోండి, మీ యొక్క అప్లికేషన్ స్టేటస్ ఏ విధంగా ఉందని తెలుసుకునేదానికి ఎన్బిఎం పోర్టల్ అనేది ఒకటి ఉందన్నమాట. ఎన్బిఎం పోర్టల్లో ఏ విధంగా చెక్ చేసుకోవాలనేది నేను ముందుగానే ఇక్కడ ఇచ్చాను. ఎందుకంటే ప్రజెంట్ తల్లికి వందనం పథకానికి సంబంధించి కూడా సేమ్ ఇదే పద్ధతిలో ముందుగా అయితే సెలెక్ట్ చేసినటువంటి లిస్టులు అనేవి రావడం జరిగిందనమాట డేటా ప్రకారము. సో ఆ యొక్క లిస్టులో ఉన్నటువంటి పేర్లు అనేటివి ఈ యొక్క అర్హుల జాబితాలోకి వచ్చాయా లేదా అని సెలెక్ట్ చూసుకునేందుకు ఈ విధంగా ఎన్బిఎం పోర్టల్ అనేది ఉపయోగపడింది. సేమ్ అదేవిధంగా రాబోయేటటువంటి ప్రతి పథకాన్ని కూడా ప్రభుత్వం ఎన్బిఎం పోర్టల్ ద్వారా అయితే అప్లికేషన్ స్టేటస్లు, పేమెంట్ స్టేటస్లు చెక్ చేసుకునేందుకు ఉపయోగించుకున్నట్లు తెలుస్తుంది. అయితే ఏ విధంగా ఉపయోగించుకోవాలనేది ఇక్కడ నేను మీకు క్లియర్గా అయితే విత్ ప్రూఫ్స్తో సహా అయితే ఇచ్చున్నాను. ఈ యొక్క లింక్ అనేది డిస్క్రిప్షన్లో అయితే ఉంటుందండి, ఒకసారి తప్పకుండా ఓపెన్ చేసే ప్రయత్నం అయితే చేయండి అనమాట. సో ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి అప్డేట్ అయితే ఇదేనమాట. సో త్వరలో ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించినటువంటి అఫీషియల్ డేట్ కన్ఫర్మ్ కావడము మరియు ఈ యొక్క వెబ్సైట్ ద్వారా త్వరలోనే ఆన్లైన్లో దరఖాస్తులు తీసుకునేందుకు అవకాశం అయితే ఉందని సమాచారం. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ కనుక ఉండినట్లయితే మీరు కంపల్సరీగా నన్ను అడగవచ్చు. ఇక్కడ అర్హతలు అనేటివి నేను కొన్ని మాత్రమే మెన్షన్ చేస్తున్నానండి, ఇంకా అర్హతలు అనేటివి చేంజ్ అవుతాయి. ఎందుకంటే ప్రభుత్వం అఫీషియల్గా జీవో అనేది తీసుకువచ్చినప్పుడు అందులో క్లియర్గా అయితే అర్హతలను అయితే మార్పు చేసే అవకాశం అయితే ఉంటుంది. ఇలా చాలామంది కూడా పెన్షన్ తీసుకుంటునే వాళ్ళకి సంబంధించి వస్తుందా, అదేవిధంగా కొన్ని రకాల డౌట్స్ అనేవి అడుగుతున్నారండి. వాటి మీద సపరేట్గా ఒక వీడియో అయితే చేస్తాను. ఈ వీడియోలో మీకు క్లారిటీ ఇవ్వడం కొరకైతే ఈ వీడియో చేయడం జరిగింది. మీకు ఈ సమాచారం నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి అప్డేట్స్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్గా గవర్నమెంట్ విడుదల చేసేటువంటి ప్రతి చిన్న అప్డేట్ను కూడా వెంటనే నేను మీకు వీడియో రూపంలో తీసుకువస్తాను. ముందుగా మా టెలిగ్రామ్ ఛానల్లో మెసేజ్ అనేది ఫార్వర్డ్ చేస్తాను. టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వాలి అనుకున్నటువంటి వాళ్ళు డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు నేను చెప్పినటువంటి ప్రతి టాపిక్ కూడా ఉన్నటువంటి లింక్ కూడా ఇస్తున్నాను, ఒకసారి ఓపెన్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.